ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బావున్నాను. మీరు కూడా బావుండాలని కోరుకుంటాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే స్ట్రాంగ్ కాఫీ తాగాకనే ఏదైనా పని స్టార్ట్ చేస్తానండి నేను. కాఫీకి అడిక్ట్ అయిపోయానండి బాగా. నేనే కాదు మా ఫ్యామిలీలో అమ్మకి, అక్కకి, నాకు పొద్దు పొద్దున్నే ఒక చుక్క కాఫీ పడకపోతే డే స్టార్ట్ అవ్వదండి. మీరు కూడా నాలాగా కాఫీ లవర్స్ ఉన్నారా? నాకు కాఫీ స్ట్రాంగ్‌గా ఉంటేనే ఇష్టం. డైలీ స్ట్రిక్ట్‌గా డైట్ స్టార్ట్ చేయాలని అనుకుంటా అండి నేను. గొప్ప బద్ధకం స్టార్ట్ అవుతుందండి. ముందు రోజు అది చేయాలి, ఇది చేసేయాలి అని నాకు నేను మోటివేట్ అయిపోయి, ఒకరోజు చేస్తాను. నెక్స్ట్ డే పోస్ట్‌పోన్. ఆ! రేపు చేద్దాంలే అని. రేపటి నుంచి స్ట్రిక్ట్‌గా చేసేయాలని అనుకుంటా. పోస్ట్‌పోన్ చేస్తా. మీరు కూడా అంతేనా? నాలాగా పోస్ట్‌పోన్ చేసేవాళ్ళున్నారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఇంటికి ఈ మధ్యనే ఒక బుల్లి గెస్ట్ వచ్చాడు. ఎప్పటినుంచో నేను ఎదురు చూస్తున్నా వాడి కోసం. ఈ వీడియోలో వాడిని చూపిస్తాను. చివరి వరకు చూడండి, మీకు బాగా నచ్చుతుంది. మా ఇంట్లో డోర్ తీయగానే సన్ కనిపిస్తాడండి. కిచెన్‌లోకి కూడా వచ్చేస్తాడు. ఇది మా ఎవ్రీడే మార్నింగ్ వ్యూ. సన్ ఇలా వస్తూ ఉంటే చూడడం ఎంత రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుందో. సన్‌ని చూస్తూ, కాఫీ తాగుతూ, ఎర్లీ మార్నింగ్ వచ్చే బర్డ్ సౌండ్స్ వినడం అంటే నాకు చాలా ఇష్టం. వీడు మా చోటుగాడు. వీడు పుట్టి 1 మంత్ అవుతుంది. పిల్ల పకోడీగాడు. నాకు సెపరేట్‌గా ఫోన్‌లో అలారం అవసరం లేదండి. వీడే నన్ను 5 ఏఎంకి లేపుతాడు. ఆ చిన్నప్పటి రోజుల గురించి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది పార్ట్ 1 అనుకోండి. ఒక్క వీడియోలో మొత్తం చెప్పడం కుదరదు. సో, పార్ట్స్‌గా మీతో చెప్తాను. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. మొదటగా నా స్కూల్ డేస్ గురించి చెప్పాలి. నా స్కూల్ డేస్ చాలా బాగుండేవి. ప్రెజెంట్ డేస్ కంటే చిన్నప్పటి రోజులే బాగుండేవి కదా అనిపిస్తుందండి ఒక్కోసారి. హ్యాపీగా ఏ టెన్షన్స్ ఉండేవి కావు. అమ్మ వండి పెడితే కూర్చొని తిని స్కూల్‌కి వెళ్ళి వచ్చేవాళ్ళం. బట్ నా స్టడీస్‌లో చాలా అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేశానండి నేను. నేను బిలో యావరేజ్ స్టూడెంట్‌ని. నాకు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఎల్‌కేజీ నుంచి 10థ్ క్లాస్ వరకు. నా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవాలి. చెప్పుకోవాలి ఏంటి? బెస్ట్ ఫ్రెండ్స్ కాదా అని అంటారేమో. చెప్తా అండి. దానికి కూడా ఒక స్టోరీ ఉంది. త్వరలో మీతో షేర్ చేస్తాను. ముగ్గురు ఫ్రెండ్స్ అని చెప్పాను కదా! అందులో ఇద్దరు బాగా చదువుతారు. క్లవర్స్ అన్నమాట. ఇంకొక అమ్మాయి అబోవ్ యావరేజ్‌గా చదివేది. నేను మాత్రం కొన్ని సబ్జెక్ట్స్‌లో చాలా వీక్. అందులో ఒకటి మ్యాథ్స్. అమ్మో! అదొక పెద్ద భూతంలా కనిపించేది. నా ఫ్రెండ్స్, నా క్లాస్‌మేట్స్ అందరూ ఆల్మోస్ట్ మ్యాథ్స్ బాగా చేసేవారు. నాకు మాత్రం వచ్చేది కాదు. ఎప్పుడూ సార్‌తో తన్నులు తినేదాన్ని. అందరూ నాకంటే బాగా చేసేవాళ్ళు. నేను చేయలేకపోతున్నా అని చాలా బాధ ఉండేది. బాగా చదివే వాళ్ళకే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేవాళ్ళు మా టీచర్స్. అలాగా నార్మల్‌గా చదివే వాళ్ళ మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెడితే నేను కూడా బాగా చదివేదాన్ని కదా అనిపించేది. చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే భయం అలా ఉండిపోయింది. అబోవ్ యావరేజ్‌గా చదివేది ఒక ఫ్రెండ్ అని చెప్పాను కదా! తను మ్యాథ్స్ చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పేది. నేను కూడా నేర్చుకున్నాను మ్యాథ్స్. ఓహ్! పర్వాలేదు, నాకు కూడా మ్యాథ్స్ వచ్చనమాట అని నాకు అప్పుడు అర్థమైంది. అంటే ఒక మంచి గురువు కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి నాకు చెప్పేవాళ్ళుంటే చేయగలను అని అర్థమైంది నాకు. మ్యాథ్స్ వస్తే ఫ్యూచర్‌లో మంచి జాబ్స్, స్టడీస్‌కి వెళ్ళొచ్చని అందరూ చెప్తూ ఉండేవాళ్ళు. బట్ నేను మ్యాథ్స్‌లో వీక్ కదా మరి. చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా నాలాగా మ్యాథ్స్ అంటే భయపడేవాళ్ళున్నారా? నాతో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.